హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. మన కాకినాడలో ఫేమస్ అయిన చిట్టుబాబు కోడిపుల్లోకి అయితే వచ్చేసాను. పలావ్ తీసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇంకా కొన్ని ఐటమ్స్ని అయితే అప్డేట్ చేశారని. ఫస్ట్ అయితే కట్టెల పొయ్యి మీద వండుతున్న విజువల్స్ అయితే తీసుకున్నాను. కట్టెల పొయ్యి మీద ఏ ఫుడ్ చేసినా కూడా సూపర్గా ఉంటుంది కదా. సో నాకైతే ఇక్కడ పులావులు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే దేనికదే ఫ్లేవర్ మిస్ అవ్వకుండా కుక్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు కర్రీస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. పులావులు స్టార్టర్సే కాకుండా మీకు కర్రీస్ కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఎన్ని రకాల కర్రీస్ ఉన్నాయో చూడండి. మన ఆంధ్ర స్పెషల్ తెలగపిండి ఎండు రొయ్యలు కాంబినేషన్ మామూలుగా ఉండదు కదా. సో పులావులు స్టార్టర్సే అదరగొట్టేస్తాయంటే ఇంకా కర్రీస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయని అనిపించింది నాకు. చాలా రకాల వెరైటీస్ అయితే చేశారు. ఆ వెరైటీస్ ఏంటో చెప్పే ముందు అడ్రస్ కూడా మీకు క్లియర్గా చెప్తాను, మళ్ళీ చెప్పలేదని అడుగుతారు కదా. సో మన కాకినాడ నాగమల్లి తోట జంక్షన్ నుండి కొంచెం ముందుకు వెళ్తే ఎస్వి రంగారావు గారి స్టాచ్యూ కనిపిస్తుంది. అది దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళారంటే చిట్టుబాబు కొడుపులో కనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే వెరైటీస్ అన్ని కూడా అరిటాకులో వడ్డించారు. ఏమేమి వెరైటీసో చూసేద్దాం. మన చిట్టుబాబు కొడుపులో ఇప్పుడు దాకా పలావ్స్ అన్ని కూడా టేస్ట్ చేశారు. ఈ సండే నుంచి నాన్ వెజ్ కర్రీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అనమాట. స్పెషల్గా మన దగ్గర కాకినాడ మొత్తంలో ఎక్కడ దొరకలేనా మ్యాంగో రసం, మటన్ లివర్ కర్రీ, స్పెషల్ చేపల పులుసు, బీరకాయ పచ్చిరొయ్యలు, కోడిగుడ్లు ఇగురు, నాటుకోడి కర్రీ, ములక్కడ మటను, కీమా కర్రీ, మన ఆంధ్ర స్పెషల్ తెలగపిండి ఎండ్రొయ్యలు, పీతల కర్రీ అండ్ అర్రకోడి పలావ్ సెమీ గ్రేవీ జాయింట్. ఇదంతా మన చిట్టుబాబులో ఈ సండే నుంచి ధూమ్ ధామ్గా ఉంటుంది. అంటే మా ఫ్యామిలీ కోసం కొన్ని కర్రీస్ తీసుకున్నాను. కర్రీస్ అన్ని కూడా టేస్ట్ అదరగొట్టేశారు. ఎస్పెషల్లీ తెలగపిండి ఎండు రొయ్యల కర్రీ ఉందండి. వావ్, టేస్ట్ అయితే అదిరిపోయింది. మ్యాంగో రసం అయితే నా ఫేవరెట్ అయిపోయాయి. ఫైనల్లీ చిట్టుబాబు కోడి పులావ్లో పలావులతో పాటు మనకి నచ్చే కర్రీస్ కూడా దొరికేస్తున్నాయి అనమాట. మీరు కూడా ఒక పట్టు పట్టేయండి మరి. అలాగే ఫుడ్ లవర్స్ అని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ సండే నుంచి కర్రీస్ లో కూడా చిట్టుబాబు తగ్గేదేలే.